వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ. తెనాలి చెంచుపేటలోని మార్కెట్ యార్డులో అంగరంగ వైభవంగా వ్యవసాయ మార్కెట్ యార్డు పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఎమ్మెల్యే నక్క ఆనందబాబు, మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు. చైర్మన్గా తోట దుర్గా ప్రసాద్, వైస్ చైర్మన్గా పాలడుగు సురేందర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్లు మాట్లాడుతూ, కష్టపడి పార్టీని గెలిపించేందుకు కృషి చేసిన మీకు ఈ పదవులు దక్కడం సమంజసమే అన్నారు. రైతులకు సహకరించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులను శాలువాలతో జ్ఞాపకులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, బోనబోయిన శ్రీనివాస యాదవ్ పాల్గొన్నారు. చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున శ్రీ పాలడు సురేంద్ర వ్యవసాయ మార్కెట్ కమిటీ తెనాలినకు వైస్ చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా నియమించబడినందున తెనాలినకు నిర్భయముగా నిష్పక్షపాతముగా నిజాయితీతో నా యొక్క విధులను నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా. ఎర్రటి గుండెల జెండా మన ఎలుగెత్తే జెండా.
మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో మన మైండ్ సెట్ బాగలేదని చెప్తా ఉన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి అడుగుతా ఉన్నా, ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం? ప్రజావేదికను కూల్చినదా మైండ్ సెట్ అని అడుగుతా ఉన్నా. కల్తీ మద్యం పోయటమా మైండ్ సెట్ అంటా ఉన్నా. ప్రతి రోడ్డు గుంతలమయం చేయటమా మైండ్ సెట్ అని అడుగుతా ఉన్నా. ఈ విధంగా నువ్వు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మళ్ళీ ఈ రోజున నీ 5 సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన కేవలం బటన్ నొక్కడం తప్పించి నువ్వు చేసిన మంచి పని ఏంటి అని అడుగుతా ఉన్నా. అమరావతి నీ వల్ల సాధ్యమైందా? మా వల్ల ఈరోజు సాధ్యం అవుతా ఉంది. పోలవరం నీ వల్ల సాధ్యమైందా? నువ్వు ఆపేశాం, మేము ఈ రోజున ముందుకు తీసుకువెళ్తా ఉన్నాం. ప్రతి రోడ్డు బాగు చేశాం. అదేవిధంగా ఇక్కడ రైతుల గురించి మాట్లాడితే నాదెండ్ల మనోహర్ గారు మంత్రిత్రుగా ఉన్నప్పుడు ఏ విధంగా అంటే 1670 కోట్ల రూపాయలు నువ్వు అప్పు చేసి కట్టలేక చేతులు ఎత్తేస్తే వచ్చిన వెంటనే మేము కట్టి మీ అప్పు తీర్చామని ఈరోజు చెప్తా ఉన్నాం. నువ్వు ఆరోగ్యశ్రీ బిల్లులు కట్టకపోతే మేము కట్టాం, నువ్వు ఫీ రియంబర్స్మెంట్లు కట్టకపోతే మేము కట్టాం. అదేవిధంగా 4 నెలల పింఛన్ ఇచ్చాం. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వనటువంటి పింఛన్ ఈరోజు ప్రతి ఒక్కరికి 4000 రూపాయలు ఇస్తా ఉన్నాం. అన్నదాత నీకంటే ఎక్కువ పెంచిస్తా ఉన్నాం. ఈ రోజున పల్లికి వందనం నీకంటే పెంచి ఎక్కువ ఇస్తా ఉన్నాం. రేపు అనకాపల్లిలో ఆర్సెనల్ మిట్టల్ వారిది ఒక అద్భుతమైనటువంటి స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. కనీసం నువ్వు కడపలో నీ సొంత ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కూడా కట్టుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి నువ్వైతే, మేము వచ్చిన తర్వాత అనకాపల్లిలో ఈరోజు స్టీల్ ప్లాంట్ కడతా ఉన్నామంటే నీ మైండ్ సెట్కి మా మైండ్ సెట్కి తేడా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు చెప్తా ఉన్నా. కాబట్టి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెడితే ఇక్కడ ఎవరో భయపడేవాళ్ళు లేడు. నీ అమాయకత్వాన్ని ప్రజలు నిన్ను ఒక్కసారి చూసి మోసపోయి నువ్వేదో రైతు బిడ్డ అంటే నిజం అనుకొని ఓట్లేసారు తప్పించి మళ్ళీ నిన్ను ఈ ప్రాంతంలో ముఖ్యంగా మళ్ళీ నిన్ను అధికారంలోకి రానివ్వరు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు చూస్తా ఉన్నారు మీరు, ఆ రోజు ఎలక్షన్ రోజు ఏ విధమైనటువంటి ఉత్సాహం ఉందో జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కలిసి అదే విధమైనటువంటి ఉత్సాహం ఈ రోజు కూడా ఉంది. ఈ విధంగా మనందరం కలిసి ఉన్నంత వరకు గెలుపు ధ్యేయం కాదు, ఖాయమని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కార్యవర్గ సభ్యుల్ని చైర్మన్ని వైస్ చైర్మన్ గారిని కోరుతున్నాను, ఈ సమయం మీరు కేటాయించండి. తెనాలి మార్కెట్ యార్డ్లో ఇందాక అలాగే చెప్పారు కొత్త రఘురామయ్య గారి ఆ రోజు ప్రయత్నంతో 42 ఎకరాల్లో మనం ఆ రోజు మార్కెట్ యార్డ్ నిర్మాణం చేస్తున్నాం. తెనాలి రెవెన్యూ డివిజన్లో ఎక్కడ కూడా లేని విధంగా తెనాలి మార్కెట్ యార్డ్ మనం అభివృద్ధి చేస్తాం. ఆ రోజున ఇది గిడ్డలు కట్టాం, 17,000 మెట్రిక్ గిడ్డలు ఉన్నాయి. మనకి ఇంకా కట్టాల్సిన అవకాశం ఉంది. కొత్తగా రైతు బజార్లు ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకున్నాం. అంతర్గత సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసాం. మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు 1,42,00,000 రూపాయలతోటి మన మార్కెట్ అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. ఇంకా ఖర్చు పెట్టాల్సింది చాలా ఉంది, చేయాల్సింది చాలా ఉంది. కానీ ప్రధానమైన మీ బాధ్యత, మీరు రైతు సోదరుడికి కలిసి తెలిసి ఆయన సమస్యలు తెలుసుకుని ఇబ్బందికరంగా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది. దానికోసం మీరు సహాయం వీక్షించాలి. దానికోసం మీరు గ్రామాల్లో పర్యటించి తెనాలి మండలంలో కానీ కొలిపర మండలంలో కానీ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని దయచేసి వివరించండి. ఎవరైతే కొంతమంది మూర్ఖులు గతంలో చేసిన ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం అద్భుతంగా చేసిన రైతాంగాన్ని కొంతమంది చెప్పుకుంటారు. నేను స్వయంగా ఆశ్చర్యపోయాను వివరాలు తెప్పించుకున్న తర్వాత. ధాన్యం కొనుగోలు ఎంతవరకు చేశారు తెనాలి నియోజకవర్గం అని ఒకసారి నేను అధికారులు తెప్పించుకున్నప్పుడు ఎన్నికల సంవత్సరంలో అంటే 2023-24 సంవత్సరంలో మొత్తం వాళ్ళు కొనుగోలు చేసింది 29 మంది రైతుల దగ్గర, కేవలం 29 మంది రైతుల దగ్గర. అదే మన కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం 1448 మంది రైతుల దగ్గర మనం ధాన్యం కొనుగోలు చేసాం. 3 కోట్ల అన్నం పెట్టే రైతన్నకి ఎక్కడ కూడా నష్టం జరగకుండా చూస్తాం. ఆ రకంగా వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకొస్తామని చెప్పినటువంటి మాటల ప్రకారం గతంలో మనం గత ప్రభుత్వం చేసినటువంటి రైతుకి ఏ రకంగా అయితే అప్పు ఉందో ఆ రైతుల అప్పులను దాదాపు 1,600 కోట్ల రూపాయలు, దాదాపు 1,700 కోట్ల రూపాయలు చెల్లించిన ఘనత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా గతంలో ఏ పంటలకైతే రేట్లు లేవో, మరి మద్దతు ధర లభించట్లేదో
ఆ రకంగా మద్దతు ధర ఇచ్చే దాంట్లో, ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో గత సంవత్సరం ఏ రకంగా కొన్నాం. ఈ సంవత్సరం అయితే కేవలం రైతు దగ్గర కొన్న 8 గంటల్లోనే దాదాపు 7,000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత మరి ఇక్కడే మన వేదిక మీద ఉన్నటువంటి మనోహర్ గారికి దక్కిందని చెప్పి మనం చేస్తాం. ఏ రకంగా కూడా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రైతుని లక్ష్యంగా పెట్టుకొని, కౌలు రైతుని గమ్యంగా పెట్టుకొని, కౌలు రైతు ఇద్దరు కూడా కాడి కింద జోడెద్దలాగా ఆ రకంగా ఇద్దరిని కాపాడాలని చెప్పి మరి కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందేలాగా చేసినటువంటి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మా ఇద్దరు పార్టీలకి, మా 2 పార్టీలకి డబుల్ ఇంజన్ లాగా కేంద్రంలో నుండి బీజేపీ నాయకత్వం మద్దతు పలుకుతూ మమ్మల్ని అందరినీ నడిపించే బీజేపీ నాయకత్వానికి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఒకే ఒక్కటి మరలా మీ అందరికీ మనం చేస్తూ ఉన్నా. ఈ రోజున ఎవరైతే కార్యవర్గంలో ఉన్నారో వారందరూ కూడా ప్రతి నిత్యం కూడా ప్రజల కోసం, ప్రజల్లో మరి ముఖ్యంగా రైతు కోసం, రైతు యొక్క మంచి కోసం మీరు పాటుపడాలని చెప్పి మీకు మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు 2019 నుంచి 24 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీల కూటమి ఆధ్వర్యంలో మనం పడ్డటువంటి శ్రమలు, కష్టాలన్నీ కూడా 20 నెలల నుంచి మర్చిపోయి ప్రజల కోసం పనిచేస్తూ ఉంది ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి సహకారంతో బ్రహ్మాండంగా ఆ వ్యవస్థలన్నీ కూడా, నాశనమైన వ్యవస్థలన్నీ సరిదిద్దుకుంటూ, ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూ, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ముందుకు పోతున్నటువంటి కూటమి పార్టీలని మీరందరూ కూడా వెనకుండి నడిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి పెద్దలందరూ కూడా ఈ ప్రాంతం తెనాలి కానీ, ఈ పరిసర ప్రాంతాలు, ముఖ్యంగా వేమూరు నియోజకవర్గం టెక్నికల్గా జిల్లా మారినప్పటికీ లేచిన కాడి నుంచి తెనాలి పట్టణంతో కానీ, ప్రాంతంతో కానీ అవినాభావ సంబంధం కలిగినటువంటి ప్రాంతంగా అక్కడ రైతాంగం, ఇక్కడ రైతాంగం యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పాలకవర్గం పనిచేయాల్సిన అవసరం ఉంది. మీ మద్దతు ఉండాలి ఆయనకి. రైతుల గురించి మీరు పట్టించుకుంటారని, రైతు సంక్షేమమే మనమంతా కూడా చూడాలని, రైతు అంటే వెన్నెముక అంటే వెనకాల లేదు కాదు, వెన్నెముక ఎంత బలమైంది అట్లా ఉండాలని, ఆ రైతుల కోసం పరికరాలు కానివ్వండి, లేకపోతే వ్యవసాయ ఉత్పత్తులు వస్తే కనుక వాళ్ళకి గిట్టుబాటు ఇచ్చే విధానంలో కానివ్వండి న్యాయం చేస్తారని ఆలోచిస్తూ పెద్దలంతా ఉన్నారు. కాబట్టి మా ఆనందబాబు గారు, మా చైర్మన్ గారు, కృష్ణ గారు చాలామంది ఉన్నారు కనుక అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మంచి మొదటగా ఈ కార్యక్రమానికి చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ నాదండ్ల మనోహర్ గారికి, గుంటూరు పార్లమెంటు సభ్యులు మరియు కేంద్ర మంత్రివర్యులు శ్రీ బ్రహ్మసాని చంద్రశేఖర్ గారికి, కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభకు ఇచ్చేసినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, తెలుగు తమ్ముళ్లకు, అదేవిధంగా బీజేపీ సోదరులకు మరొకసారి పేరు పేరున మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపై వ్యక్తిగతమైన అభిమానంతో పార్టీలకు అతీతంగా కార్యాలయం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు మరియు డైరెక్టర్లుగా బాధ్యతలు స్వీకరిస్తున్న జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరం కలిసికట్టుగా పనిచేసి తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డును మరింత అభివృద్ధి చేసి తెనాలి మార్కెట్ యార్డ్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలుపుదాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మార్కెట్ యార్డ్ ఉద్యోగులకు, కార్మికుల సోదరులకు నా ధన్యవాదాలు. నన్ను నమ్మి నాపై విశ్వాసం ఉంచిన తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్గా అవకాశం ఇచ్చిన నా గౌరవనీయులు, పెద్దలు, పూజ్యులు, దైవ సమానులు శ్రీ నాదండ్ల మనోహర్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనోహర్ గారు మంత్రి అయిన తర్వాత రైతుల కోసం చేస్తున్న కృషి మనందరికీ తెలిసిందే. రైతు కష్టాన్ని గౌరవిస్తూ వారికి న్యాయం జరిగేలా తీసుకుంటున్న చర్యలు నిజంగా అభినందనీయం. రాష్ట్రంలో రైతులకు మేలు చేసే విధంగా పంటలకు సరైన ధర, అదేలా కొనుగోళ్లు వేగవంతం చేయటం, రైతుల ఖాతాల్లో నేరుగా చెల్లింపులు జరిగే విధంగా చర్యలు తీసుకోవటం, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేస్తున్నారు. మన తెనాలి ప్రాంతం రైతు మీద ఆధారపడి ఉంది. రైతు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది. రైతు బాగుంటేనే మన మార్కెట్ యార్డ్ బాగుంటుంది, మన కుటుంబాలు బాగుంటాయి. ఈ పనిని నేను ఒక అధికారిగా కాదు, ఒక బాధ్యతగా చూస్తున్నాను.
అందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. రైతుల కోసం, ప్రజల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఇక్కడికి భారీగా విచ్చేసిన కార్యకర్తలు, నాయకులకు, అన్నదాతలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించడానికి సహకరించిన మీడియా ప్రతినిధులకు, పారిశుద్ధ్య సిబ్బందికి, పోలీస్ శాఖకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. జై హింద్, జై కిసాన్, జై నాదెండ్ల, జై కూటమి. జిందాబాద్ కూటమి. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఈ వేదిక మీద పెద్దలు ఈరోజు చూస్తుంటే నా కళ్ళు చాలట్లా. ఇంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు కలిసి ఈ కూటమి ఆ రోజున మనం పడిన కష్టాలు, ఆ ఇబ్బందులు చూస్తుంటే నాకు ఈ రోజున నిజంగా అండి, ఆ రోజు మేము పడిన కష్టాలు, రోడ్ల మీద కొట్టించుకున్నాం, కింద పడ్డాం, మీద పడ్డాం, ఒక్కొక్కరిని తీసుకెళ్ళి మమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టేవాళ్ళు. ఆ రోజు మేము పడిన కష్టాలు, రోడ్డు మీద దెబ్బలు, ఇవన్నీ చూసి మర్చిపోతున్నాయి కూడా. ఎందుకంటే ఈ జన సమూహం, ఈ మనుషులు, ఇంత పెద్ద నాయకుల ముందు నేను మాట్లాడుతున్నా, అదే ఫస్ట్ టైం అనుకుంటా ఇది. కానీ ఇవాళ నేను చెప్పదలుచుకున్నది ఒకటి, తెలుగుదేశం పార్టీలో ఆ రోజు పడిన 5 సంవత్సరాల కష్టంలో, ఆ కష్టాన్ని చూసి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని, అలాగే నా మీద పెట్టిన బాధ్యతని నిలబెట్టుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఈరోజు సభ మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ.